హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. కూలీ రిలీజ్ తో లోకేష్ కనకరాజ్ ఫ్రీ అయిపోయారు. తదుపరి కర్తవ్యం LCU నుంచి ఖైదీ 2 పట్టాలెక్కించడమే. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనులు బ్యాక్ అండ్ టీం నిర్వహిస్తుంది. రేపటి నుంచి ఆ పనులు కూడా మరింత వేగవంతం కానున్నాయి. కార్తీ కూడా వీలైనంత త్వరగా ఆన్ సెట్స్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి లోకేష్ టీమ్ తో కలవడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ప్రాజెక్ట్ లోకి లోకేష్ లేడీ భామలను కూడా తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పటికీ ఓ కీలక పాత్రకు స్వీటీ అనుష్క పేరును పరిశీలిస్తున్నట్టు తెరపైకి వచ్చింది. అనుష్క సైతం ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె పాత్ర వివరాలు రివీల్ చేయలేదు కానీ లోకీ టీమ్ తో మాత్రం ఇంటరాక్ట్ అవుతున్నట్లు కాలీవుడ్ మీడియాలో బలమైన ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ రేస్ లో సమంత పేరు తెరపైకి వచ్చింది. సమంతను కూడా ఒక కీలక పాత్రకు పరిశీలిస్తున్నట్టు వినిపిస్తుంది. మరి సమంత రోల్ సపరేటా, ఒకే పాత్ర కోసం అనుష్క సమంత పేర్లు పరిశీలిస్తున్నారా అనేది తేలాల్సిన అంశం. LCU నుంచి రిలీజ్ అయిన ఖైదీ విక్రమ్ లో ఫిమేల్ రోల్స్ ఎక్కడ కనిపించలేదు. అందులో కథ అంతా మేల్స్ పాత్ర చుట్టూనే నడిపించారు లోకి. పాటలకు కూడా ఛాన్స్ తీసుకోలేదు. స్టోరీ గ్రిప్పింగ్ స్క్రీన్ పేర్లతోనే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశారు. ఈ నేపథ్యంలో LCU లో అందమైన భామలు యాడ్ అయితే తెర పరిపూర్ణమవుతుందని అన్న అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో ఖైదీ 2 కి హీరోయిన్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సింది. సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి తర్వాత హీరోయిన్ గా మేకప్ వేసుకోలేదు. బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ చేయడం తప్ప హీరోయిన్ ఛాన్స్ అయితే తీసుకోలేదు. అటు అనుష్క కూడా సీరియస్ గా కెరియర్ పట్టాలెక్కించడం లేదు. త్వరలో ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుందని స్వీటీ కాన్ఫిడెంట్ గా ఉంది. మరో 2-3 కథలు కూడా విని హోల్డ్ లో పెట్టారు. అందులో ఒకటిగా ఖైదీ 2 ఉంది. మరి సమంత అనుష్క ఎంట్రీపై లోకేష్ స్పందిస్తే తప్ప క్లారిటీ అయితే రాదు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.